ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయన. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి మీ యొక్క సేవలో బలంగా వాడుకుని మా ఆయుష్కాలం పొడిగించి మా అందరి జీవితంలో ఈ విధంగా మరొక దినాన్ని ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు ఆదివారం సంఘ కొడుకులో మేమంతా కూడుకొని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు వందనాలు నాయన. వచ్చిన ఆన్లైన్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఒక సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి గొప్ప సంగతులు మేమంతా కూడా పరిశోధన చేస్తుండగా మందరికీ పరిశుద్ధ ఆత్మస్థాన్ని దయచేయండి దేవా. మాట్లాడే నాకు కూడా ఆత్మస్థాన్ని ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మస్థాన్ని దయచేయండి తండ్రి. మనసును సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మేము హెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్న అందరి హృదయాల్లో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ పిడి కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదివారం సంఘ కొడుకులో కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, నీవు ఎవరికి దాసుడవు, నీవు ఎవరికి దాసుడవు. చూడండి, పిల్లలకి పాఠ్యపుస్తకాలు, వాళ్ళకు చదువు రావాలంటే పాఠ్యపుస్తకాలు ఎంత అవసరమో మనకు కూడా అంతకంటే బ్రతుకు పుస్తకమైన పరిశుద్ధ గ్రంథం నుంచి మాటలు అవసరం. అందుకే దేవుడు ఏదో మాట్లాడాడు, ఏదో చెప్పాడు అనేది కాదు. దేవుడు చెప్పిన ప్రతి మాట అది ఖచ్చితంగా మనందరికీ అవసరమైనదే దేవుడు చెప్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఏదో రాశాడో చెప్పాడనేది మనము లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే డాక్టర్ మనకి ఏదైనా రోగానికి మందు రాస్తే ఖచ్చితంగా మనము దాన్ని స్వీకరిస్తాం, దాన్ని వాడతాం. అంతకంటే ప్రాముఖ్యమైన దేవుని మాటని మనము స్వీకరించాలి. ఎందుకంటే రక్షణ అనేది చాలా గొప్పది. దేవుని బిడ్డలారా, లోకములో ప్రపంచమంతా తిరిగితే ఏ వస్తువైనా దొరుకుతుంది తప్ప రక్షణ కావాలంటే ఒక యేసు ప్రభు దగ్గర మాత్రమే మనకు దొరుకుతుందని మనము గ్రహించాలి. అందుకే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం, మీరు విలువపెట్టి కొనబడిన వారు కనుక, మీరు విలువపెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి, మనుషులకు దాసులు కాకుడి. చూడండి ఏమంటున్నారు, మనం ఎవరము, విలువ పెట్టి కొనబడిన వారము. ఎవరు మన కోసం విలువ చెల్లించారు? మనకి విలువ చెల్లించి ఎవరు కొన్నారు మనల్ని? మన ప్రభు తన రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు కదా.
కొనుక్కున్న ప్రభువుకి దాసుడుగా ఉండాలంటున్నాడు పౌలు భక్తుడు. మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. మనుషులకు దాసులుగా ఉండొద్దు. చూడండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనుషులకు దాసులుగా ఎందుకు ఉండొద్దు? యేసుక్రీస్తుకు దాసుడుగా ఎందుకు ఉండాలి? మనుషులకు దాసులుగా ఉంటే నష్టమేంటి? యేసుక్రీస్తు ప్రభువారికి దాసులుగా ఉంటే లాభం ఏంటి? ఎందుకంటే ఈ మాటని మనం ఆలోచిస్తే, మనల్ని కొనుక్కున్న మన ప్రభువుకి మనం దాసులుగా ఉంటే ఏంటి మనకు లాభం? మనమేమైనా యేసుక్రీస్తుని పక్కకి పెట్టి మనుషులకు దాసులుగా మారిపోతున్నామేమో. అందుకే చదవమ్మ మరలా, మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులుగా ఉండొద్దు. అంటే మనము మనుషులకు దాసులుగా ఉండకూడదు. మనుషులకు దాసులుగా ఉంటే జరిగే నష్టమేంది అనేది ఒక్కసారి మనము పాత నిబంధన కాలంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే, ఒకనాడు ఇశ్రాయేలుకు దేవుడు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలుకి దేవుడే రాజుగా ఉన్నాడు. ఒక ప్రశ్న మీకు, దేవుడే రాజుగా ఉంటే బాగుంటుందా, ఒక మనుష్యుడు రాజుగా ఉంటే బాగుంటుందా? దేవుడే కదా. కానీ దేవుడే రాజుగా ఉన్న ఆ దినాలలో ఇశ్రాయేలీలు సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చి మాకు రాజు కావాలన్నారు. అంటే దేవుడు రాజుగా ఉండి అంత మంచి ఆనందంగా పరిపాలన కొనసాగుతుంటే వాళ్ళు సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి మాకు రాజు కావాలన్నప్పుడు ఆయన చాలా బాధపడిపోతాడండి. చాలా బాధపడుతున్న పరిస్థితుల్లో దేవుడు అంటాడు, సమూయేలు ఎందుకు నువ్వు అంతగా బాధపడుతున్నావు? వాళ్ళు నిన్ను కాదు నన్ను తృణీకరించారు. కానీ నువ్వేం చేస్తావంటే, మనిషిని రాజుగా చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఒక్కసారి వెళ్ళి వాళ్ళకి చెప్పమంటాడు. ఒకసారి సందర్భాన్ని 1 సామెల గ్రంథం 8వ అధ్యాయము 4 నుంచి 14 వరకు చదువుకుందాం. 1 సామెల గ్రంథము 8వ అధ్యాయం 4 నుంచి 14 వరకు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి సమూయేలు నొద్దకు వచ్చి చిత్తగించుము, నీవేమో వృద్ధుడైపోయావు, నీ కుమారులు నీలాంటి ప్రవర్తన నీ కుమారులు లేదు కనుక ఏ మర్యాద చొప్పున, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. అప్పటి వరకు రాజుగా ఉన్నది దేవుడు, కానట వాళ్ళకి సకల జనుల మర్యాద చొప్పున మనిషి రాజుగా కావాలట. మనిషి రాజుగా మాకు న్యాయం తీర్చునని అతనితో అనేది, మాకు న్యాయం తీర్చుటకై రాజు నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను గనక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేయండి. తండ్రి వీళ్ళు అడుగుతున్నారు, ఏంటి పరిస్థితి? ఆ మధ్య ప్రవక్తల ద్వారా కదా దేవుడు సమాచారం వాళ్ళకి ఇచ్చేది. తండ్రి ఏంటి అని యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు ప్రవక్త. అందుకు యెహోవా సమూయేలుకి ఏమని చెప్తున్నాడు చూడండి, తండ్రి జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. అంటే దేవుణ్ణి వద్దనుకొని దేవుని స్థానములో మనిషిని రాజుగా కోరుకుంటున్నారు వాళ్ళు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎన్నడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించు. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగును నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. మనిషి అనేవాడు రాజుగా ఉంటే వాళ్ళందరినీ దాసులుగా చేసుకుంటాడు.
అవునా కదా? ఒక రాజు మనుష్యులని దాసులుగా చేసుకుని ఆయన సింహాల్లో కూర్చుని ఆయన చెప్పినట్టుగా ఆయనకి మనసులో ఏదొస్తుంది ప్రజలు వినాలి. 17వ వచనం చదవమ్మా. ఆ నష్టం ఎలాంటి నష్టం, మనిషి రాజుగా ఉంటే ఎలాంటి నష్టం జరుగుతుందో దేవుడు వాళ్ళకి చెప్పమన్నాడు. 17వ వచనం. మీ మందలో 10వ భాగము పట్టుకొనుము. మీ మందలో 10వ భాగమును పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులు. ఆయన ఏం చేస్తాడు? రాజు మీ మందులో మీ 10వ భాగాన్ని పట్టుకుంటాడు. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. మీ మందలో 10వ భాగాన్ని ఆయన తీసుకుంటారు. మీరేమైపోతారు? దాసులైపోతారు. చూడండి దేవుని బిడ్డలారా, అంటే బాగా మనం ఆలోచిస్తే దేవుణ్ణి, రాజుగా ఉన్న దేవుణ్ణి వద్దనుకొని ఎప్పుడైతే ఇశ్రాయేలీలో మనకు రాజు కావాలని అన్నారో, తర్వాత రాజరిక వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ రాజరిక వ్యవస్థలో అది చాలా భారంగా మారిపోయింది వాళ్ళకి. ఆ రాజుల పరిపాలన చాలా కష్టంగా మారిపోయింది వాళ్ళకి. ఎందుకంటే దాసులుగా చేసుకుంటారు కదా, రాజులు అనేవాళ్ళు దాసులుగా చేసుకుని చాలా కష్టాల్లోకి ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయినట్టుగా మనము బైబిల్లో చదువుకుంటాం. అయితే దేవుని బిడ్డలారా, సరే వాళ్ళు రాజరికాన్ని కోరుకున్నారు, అది భారంగా మారిపోయింది. కానీ మనము క్రీస్తులోకి వచ్చాము. యేసుక్రీస్తుకి దాసులుగా ఉండవలసిన మనము మరలా మనుషులకి ఏమైనా దాసులమైపోతున్నామేమో. ఎందుకంటే మనము పరిశీలన చేసుకోవాలి. మనుష్యులకు దాసులుగా ఉంటే నష్టమే జరుగుతుంది, నష్టమే జరుగుతుంది. అదే క్రీస్తుకు దాసులుగా ఉండాలి. అదే చెప్తున్నాడు ఎఫెసీ పత్రిక 6:6 మాట్లాడుతున్నాడు. చూడండి పౌలు భక్తుడు, ఒకనాడు పౌలు గారు గురించి మనకు బాగా తెలుసు కదా, పితృపారంపర్యాచారము మీరు కూడా పాటించాలని ఎంతో మందిని బలవంతం పెట్టాడు పౌలు గారు. అప్పుడు ఆయన ఎవరికి దాసులుగా ఉన్నాడు? మనుష్యులకు దాసులుగా ఉన్నాడు. ధర్మశాస్త్ర బోధకులకు, పరిసయ్యులకు దాసులుగా ఉండి పారంపర్యాచారాన్ని మీరు పాటించాలి, వీళ్ళ మాటలు వినాలి అని బలవంత పెట్టి మరి ఎన్నో రకాలుగా హింస పెట్టి ఇబ్బంది పెట్టిన పౌలు గారు దమస్కుకి వెళుతున్నప్పుడు ప్రభువారు దర్శనం ద్వారా ఆయన మారిపోతాడు కదా, ఆయనలో మార్పు జరుగుతుంది కదా. ఎప్పుడైతే మార్పు జరిగిందో, మార్పు జరగగానే మనుషులను పక్కకి పెట్టి ఆయన క్రీస్తుకు దాసుడుగా మారిపోయాడు. యేసుక్రీస్తుకు దాసుడుగా మారిపోయాడు. అందుకంటున్నాం, యేసుక్రీస్తుకు దాసుడుగా మారిపోయిన తర్వాత ఆయన మాట మనం చదువుకున్నాం కదా, మీరు మనుషులకు దాసులుగా ఉండకుని, ఎందుకంటే మిమ్మల్ని విలువ పెట్టి కొన్నది మనుషులు కాదు, మీకోసం. అంటే ఒకనాడు పాపముల చేత, అపరాధముల చేత పాపానికి దాసులుగా ఉన్న మనల్ని మన ప్రభు విలువబెట్టి తన పరిశుద్ధ రక్తం ద్వారా కొనుక్కున్నాడు. కాబట్టి అలా కొనబడిన మనము ఇక మనుషులకు దాసులుగా ఉండకుండా క్రీస్తుకి దాసులుగా ఉండాలని చెప్తున్నాడు పౌలు గారు. అలా చెంపుతూ ఎఫెసీ పత్రిక 6:6 మాట్లాడుతున్నాడు. చూడండి, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు, కంటికి కనబోటికే కాక ఏమని ఎరిగి, క్రీస్తు దాసులమని ఎరిగి, మేము మా క్రీస్తుకి మేము దాసులము, మేము క్రీస్తుకే దాసులము, మేము మా ప్రభువారికి, మా క్రీస్తుకు మేము చేస్తున్నామన్నట్టుగా క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్ఫూర్తిగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టుగా ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. సేవ, దేవుని సేవ నువ్వు మనుషులు కాదు చేసేది, అది మనుషులకు చేసినట్టు కాకుండా ప్రభువుకే చేసినట్టుగా, దేవుని చిత్తం జరిగించినట్టుగా సేవ చేయండి. అంటే మనుషులు సంతోషపెట్టినట్టుగా మీరు చేయకుడి, మనుషులను మాత్రమే సంతోషపెట్టినట్టుగా కాకుండా, చదవమ్మా, మనుషులను సంతోషపెట్టేవారు కాకుండా ప్రభువునకు చేసినట్టే. మనం ఏదైనా సేవ చేస్తున్నాము, ఏమైనా దేవుని కార్యక్రమాలు చేస్తున్నాము అంటే అది మనుషులందరూ మనం చేసేది యేసుక్రీస్తుకే, ప్రభువుకే చేస్తున్నాం అన్నట్టుగా ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. చూడండి దేవుని బిడ్డలారా,
పౌలు గారు మాట్లాడుతున్న మాట. ఎప్పుడైతే మీరు గమనించండి, ఎప్పుడైతే మనుష్యుల మాటను వినడం మానుకొని యేసుక్రీస్తుకు దాసుడైపోయారో పౌలు గారు, అప్పుడు వరకు వాళ్ళ మాటలు విన్నన్ని రోజులు బలా అన్నారు పౌలు గారిని ధర్మశాస్త్ర బోధకులు పరిసేరు. బలా నువ్వు చాలా గొప్పవాడు అన్నారు. ఎప్పుడైతే ఆయన క్రీస్తుకు దాసుగా మారిపోయారో ఆయన పరిస్థితి ఎలాగైపోయిందంటే, ఆయన ఒకానొక సమయంలో ఆయన కాపాడుకోవడానికి కొంతమంది గంపలను పెట్టి దించే పరిస్థితి వచ్చింది. ఆలోచించండి దేవుని బిడ్డలుగా. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం చూస్తే, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 23 నుంచి 25 వరకు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 23 నుంచి 25 వరకు. అనేక దినములు గతించిన పిమ్మట యోధులు అతనిని చంపనాలోచింపగా, అప్పుడు వరకు అంటే పరిసయ్యుల పెద్దల ధర్మశాస్త్ర పారంపర్యాచారం చేసుకుంటూ మనుష్యులను బలవంత పెడుతున్నంతసేపు వాళ్ళు బలా పౌలు అన్నారు. ఎప్పుడైతే అదంతా వదిలిపెట్టి మరి యేసుక్రీస్తుకు దాసుడిగా మారిపోయారు, యూదులు చంపజూస్తున్నారు. చూడండి, వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును. వారు అతన్ని చంపవలెనని రాత్రింబగళ్ళు ద్వారముల యుద్ధ కాచుకొని చుండిరి. చూడండి, సత్యంలోకి వస్తే ఎలాగైపోయిందో చూడండి. అంటే వాస్తవంలోకి వస్తే యేసుక్రీస్తుకి దాసుడుగా మారిపోతే వాళ్ళకి నచ్చడం లేదు. ఆ పెద్దలకి, ఆ మనుషులకి నచ్చడం లేదు. అందుకే కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని కిందికి దింపిరి. చూడండి దేవుని బిడ్డలారా, అప్పుడు వరకు మెచ్చుకున్న వాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తుకు దాసుడుగా మారిపోయారో ఇమీడియట్ గా వ్యతిరేకులుగా మారిపోతున్నారు. ఈ రోజుకో మీరు చూడండి, చాలా సంఘాల్లో దేవుణ్ణి పక్కకి పెట్టి మనుష్యులని దేవుళ్ళుగా చేసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి మనమున్న దినాల్లో. మనిషే, దేవుడు దేవుడే. దేవుడు స్థానంలో మనం ఎవరిని కూడా ఊహించుకోవడానికి వీల్లేదు, ఎవరిని ఊహించుకోలేము. కానీ దేవుణ్ణి ఏమన్నా పట్టించుకునే సంఘస్థులు చాలా మంది కూడా మనుష్యులకే తమ నాయకులుగా చేసుకుని వాళ్ళకే మరి అభిమానులుగా మారిపోయి వాళ్ళని ఏమన్నా అంటే గొడవలు దిగే పరిస్థితి వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఏమి జరుగుతుంది? యేసుక్రీస్తు వెనక్కి వెళ్ళిపోతున్నాడు, మనుష్యులకు ముందు వస్తున్నారు. ఆనాడు దేవుడే రాజుగా ఉన్నప్పుడు మరి మనుష్యుడు రాజుగా కావాలనుకున్నారు, వాళ్ళు ఇబ్బందులకు వెళ్ళిపోయారు. ఈనాడు కూడా మరి యేసుక్రీస్తు రక్తమును కొనబడిన మనము మరలా మనుషులను కోరుకుంటున్నామేమో. ఆలోచించండి, మరలా మనుష్యులకు దాసులమైపోతున్నామేమో. మనుష్యులకు దాసులుగా ఉండొద్దు, యేసుక్రీస్తుకు దాసుడుగా ఉండాలి. ఎందుకు అంటే ఆయనే మనని విలువ పెట్టి కొన్నాడు గనక. గలతీ పత్రికలు రాస్తున్నాడు. 1వ అధ్యాయం గలతీ పత్రిక 13-14 వచనాలు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలమ్మ. పూర్వము ఏది? పితృపారంపర్యాచారంలో ఉన్నప్పుడు, అంటే మనుష్యులకు దాసులుగా ఉన్నప్పుడు, పౌలు గారు మనుషులకు దాసుడుగా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితి ఉండేదో రాస్తున్నాడు. పూర్వమందు యూదా మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మొత్తంలో ఆధిక్యతను పొందితినని నా నడవడిని గూర్చి మీరు. ఒకనాడు మనుష్యులకు దాసుడుగా ఉన్న పౌలు గారట ఎంతో ఆధిక్యత, ఆయన కాలంలో ఉన్న ఆయన సొంత జాతీయుల్లో మరి సమాన వయస్కుల్లో అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందాడు. నంబర్ 1గా కనబడుతున్నాడట.
ఇది మనుష్యులకు దాసులుగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నాడో, మనోతో వెలిగించబడ్డాయి, యేసుక్రీస్తులకు వచ్చాడో వాళ్ళంతా కూడా రివర్స్ అయిపోయారు దేవుని బిడ్డలారా. కానీ వారు రివర్స్ అయిపోయినా యేసుక్రీస్తుకు దాసుడుగా ఉంటే, ఆ యేసే మనల్ని కొడుక్కున్నాడు గనుక యేసుక్రీస్తుకు దాసుడుగా ఉంటే మనకి ఖచ్చితంగా పరలోకం దొరుకుతుంది కదా. దేవుడు మనుష్యులకి దాసులుగా ఉంటే, ఒకనాడు వాస్తవానికండి ఎన్ని రోజులు పౌలు గారు మనుషులకు దాసుడుగా ఉన్నాడో, ఆనాటి ప్రజలు దాసులుగా ఉన్నారో, ఎంత నష్టపోయారు వాళ్ళకి ఎంత నష్టం జరిగింది. ఇప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల మాటలు విని వాళ్ళ సత్యం చెప్పకుండా పరలోకము మార్గాన్ని మూసేసినట్టుగా ప్రభువారు మాట్లాడతారు కదా. మీరు పరలోక రాజ్యమును మూసివేశారు, మీరు ప్రవేశింపనీయరు అంటే దాని అర్థం ఏంటి? మనుషుల మాటలు ఈరోజు కూడా చెప్పుకుంటూ, ఈరోజు కూడా ఎంతో మంది సంస్థలను ఏర్పాటు చేసి డైరెక్టర్లు అనుకుంటూ, బిషప్లు అనుకుంటూ, ఆర్చ్ బిషప్లు అనుకుంటూ వాళ్ళంతా వాళ్ళని పొగుడుతున్నారు, ఆ పదవులను పొగుడుతున్నాను తప్ప యేసుక్రీస్తు కనబడ్డం లేదు. అంటే వాళ్ళంతా ఎవరికి దాసులుగా మారిపోతున్నారు? ఆ డైరెక్టర్లకు, ఆ బిషప్లకు, ఆర్చ్ బిషప్లకి, ఆ పదవులకి వారు దాసులుగా మారిపోతున్నారు తప్ప యేసుక్రీస్తుకు దాసులుగా కనబడడం లేదు కదా. అందుకే దేవుని గురించి చదవమ్మా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13-14 వచనాల్లో ప్రభువారు మాట్లాడుతూ, మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 వచనాలు. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. దేంచోడు మూస్తారట? బోధతోటి. అంటే మనుష్యులను తమకు దాసులుగా చేసుకుని వాళ్ళ సొంత మాటలు చెప్పుకుంటూ, దేవుని మాటలు చెప్పకుండా మనుష్యులను తమకు దాసులుగా చేసుకుని పరలోక రాజ్య ద్వారాలు మూసేశారట. ఈరోజు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు, చాలా మంది ఉన్నారు. ఈరోజు కూడా సంఘాలు నడిపించే వాళ్ళు వాళ్ళ సొంత బోధ చెప్పుకుంటూ, బైబిల్లో లేనివి చెప్పుకుంటూ ఎంతో మంది ముందర పరలోక రాజ్య ద్వారాలు మూయబడి ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనుష్యులను తమకు దాసులుగా చేసుకుంటున్నారు కాబట్టి క్రీస్తుకు దాసులుగా చేయాలి. మనమంతా క్రీస్తుకే దాసులుగా ఉండాలి. అందుకే అయ్యో వేషధారులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. మీరు మోరు, మిమ్మల్ని వెంబడిస్తున్న వాళ్ళు పోరనేశారండి. క్లియర్గా అండి. అదేంటి? జడ్జిమెంటే కదా, అది తీర్పే కదా. మీరు పోరు, మిమ్మల్ని వెంబడిస్తున్న వాళ్ళు పోరు. అంటే మీకు దాసులుగా, క్రీస్తుకు దాసులుగా లేని వాళ్ళు. మీరు గమనించాలి, ఇక్కడ క్రీస్తుకు దాసులుగా లేకుండా వాళ్ళకి దాసులుగా చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ బోధల చేత, తప్పుడు బోధల చేత, తప్పుడు మాటల చేత పితృ పారంపర్యాచారం నూరిపోస్తూ మనుషులందరినీ తమకు దాసులుగా చేసుకున్నారు కాబట్టి వాళ్ళు పరలోక రాజ్యాన్ని మూసివేయడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళని వెంబడించే వాళ్ళంతా కూడా వాళ్ళకి దాసులుగా మారిపోయారో వాళ్ళు పోరు, వీళ్ళు పోరని చెప్పేశారు ప్రభువారు. అందుకే దేవుని బిడ్డలారా, బాగా గుర్తుపెట్టుకోండి. మనుషులను సంతోషపెట్టి పని మనం చేస్తే, మనుషులను సంతోషపెట్టడానికి మనం చేస్తే మనం క్రీస్తుకు దాసులుగా ఉండనేరం. గుర్తుపెట్టుకోండి మీరు. మనుషులను సంతోషపెట్టడానికి మనం ఏం చేయకూడదు. మన ప్రభువును సంతోషపెట్టాలి. మన ప్రభు సంతోషపడాలి మనల్ని బట్టి. నిజంగా నువ్వు మనసును సంతోషపెట్టే విధంగా చేస్తే నువ్వు క్రీస్తుకు దాసుడు కాదు అని నేనడం లేదండి, బైబిల్ చెప్తుంది. చూద్దాం. గలతీ పత్రిక 1:10. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. దేవుని బిడ్డలారా, గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? ఒకవేళ నేను ఇప్పటికి కూడా మనుషుల దయను సంపాదించుకొని చూచువాడనైతే
నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులు సంతోషపెట్టు కోరువాడిని అయితే దేవుని దాసులను కాకపోదును. మనుషులు సంతోషపెట్టినన్ని రోజులు బలా 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 పౌలు నీ అంత వీరుడు శూరుడు లేనన్నారు వాళ్ళు. ఎప్పుడైతే యేసుక్రీస్తుకు దాసుడుగా మారిపోయాడో, మారిన తర్వాత అంటున్నాడు పౌలు గారు ఏమని, నేను ఇప్పుడు మనుషును సంతోషపెట్ట చూచుచున్నానా. చదవమ్మా. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా. దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా. నేను మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా. నేను ఇప్పటికీ కూడా నేను మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోయి ఉందును. అంటే గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, మీరు ఇప్పటికి కూడా వచ్చి మోసపోతున్నారేమో, ఇంకా వచ్చి ఎక్కడైనా మనుషులకి ఫ్యాన్స్గా అభిమానులుగా మారిపోతున్నారేమో. వద్దు. దేవుడు మనకి హీరో ఆయనే, యేసుక్రీస్తు. ఎందుకంటే మనని కొనుక్కున్న ఆయనే, మనకి వెలమెచ్చి కొనుక్కున్న మన ప్రభుకి మనం దాసులుగా ఉండాలి. మనుషులకి దాసులుగా అస్సలు ఉండకూడదు. ఒకవేళ ఇప్పటికీ కూడా నువ్వైనా నేనైనా మనుషులకు దాసుడుగా ఉంటే క్రీస్తుకు దాసుడుగా ఉండనేరవు. ఇంకో సందర్భంలో ప్రభువారు మాట్లాడతాడు కదా, ఏమని, ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒక యజమాని ఎవరు? ధనమైతే ఇంకొక యజమాని దేవుడు. దేవుని స్థానములో ధనం వచ్చిందా, ఇక నీవు దేవునికి దాసుడు కాదు. ఆ ధనానికి, ఆ సిరికే నువ్వు దాసుడుగా మారిపోతున్నావు. కానీ మనం మాత్రం ఖచ్చితంగా యేసుక్రీస్తుకే దాసుడుగా ఉండాలంటే మనుషులను సంతోషపెట్టే పరిస్థితిలో మనం ఉండకుండా, మనుషులకు దాసుడుగా ఉండకుండా యేసుక్రీస్తుని సంతోషపెట్టేదిగా ఉండాలి. ఆయనను సంతోషపెట్టాలి. ఆయనకే మనము దాసులము. ఆయనకే దాసులుగా మనము మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. చివరిగా 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కొంతమంది ఎలా ఉన్నారంటే, ఇప్పుడు కొంతమంది మన ముందు భక్తి జరిగిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి కావాల్సింది డబ్బు. అర్థముందో దేవుని బిడ్డలారా? మన ముందు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మనల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నట్టుగా కనబడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి కావాల్సిందేంటి? ధనమే. కానీ దేవుని బిడ్డలను గుర్తుపెట్టుకోండి, నిజంగా కొంతమంది మనుషుల వలన, అంటే మనుషులు తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చాలా మంది సేవకులుగా ఉన్న వాళ్ళు మనుషులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తమ వైపు తిప్పుకోవద్దు, యేసు వైపు తిప్పాలి. ఎందుకంటే ఆయనకి దాసులుగా ఉంటేనే కదా మనకి పరలోకం. ఇప్పుడు యేసుక్రీస్తు స్థానములో మనుషులు రావడానికి వీల్లేదు. ఎందుకంటే మనుషులు మన కోసం ప్రాణం పెట్టలేదు, మనుషులు మన కోసం రక్తం చిందించలేదు. అందుకే ఖచ్చితంగా పౌలు గారు మాట్లాడుతున్నారు ఏమని, మీరు మనుష్యులకు దాసులుగా ఉండకూడి క్రీస్తుకే దాసులుగా ఉండుడి. అందుకే కొంతమంది మనుషులు తమ వైపు తిప్పుకొని వాళ్ళ వలన లాభము సంపాదించుకుని చూస్తున్నారట. ఏంటమ్మా? కొంతమంది అట ఎంతో మందిని వాళ్ళ వైపు తిప్పుకుంటూ, దేనికోసం తిప్పుకుంటున్నారు? లాభము సంపాదించడానికట. ఇది నేను అంటున్న మాట కాదు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అమ్మ. కల్పనా వాక్యములు చెప్పుచు ఏం చెప్తారట వాళ్ళు? అలాంటి వాళ్ళు ఏం చెప్తారు? కల్పనా వాక్యములు చెప్తారంటే కల్పించిన మాటలు. జనాలకు కూడా అదే ఇంపుగా ఉంటుంది. ప్రజలు కూడా అదే ఇష్టంగా ఉంటుంది. కథలు కావాలి వాళ్ళకి, కథలు, కామెడీలు, నవ్వించడాలు కావాలి. అందుకే ఎలాంటి వాళ్ళు ఎవరైతే మనుష్యులను తమకు దాసులుగా చేసుకోవాలనుకుంటారో, తమ వైపు తిప్పుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళు కల్పనా కథలు చెప్పుచు వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందును. చూడండి, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు, కానీ
ఇక్కడ భూమి మీద మనుష్యులు తమకు దాసులుగా చేసుకుని లాభం సంపాదించుకున్న అలాంటి వారిని దేవుడు వదిలిపెట్టాడు. అక్కడ రాస్తున్నాడు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కొనికి నిద్రపోదు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే పౌలు గారు అంటున్న మాట మనం మొదటగా చదువుకున్న మాట. ఒకసారి తీయమ 1 కొరింథీ పత్రిక 7:23లో పౌలు గారు అంటున్న మాటలు మనం ఆలోచిస్తే, మీరు విలువ పెట్టి కొని నా వైపు చూడొద్దంటున్నాడు పౌలు గారు. నేను దేనికి పని? పౌలు గారు నా వైపు చూడకండి, మీరు యేసు వైపు చూడండి. ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే మీ పాపాలను కడిగి వేస్తాడు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆయనే రెండో నాకు రాబోతున్నాడు. కాబట్టి నన్ను చూడకండి. పౌలు గారు ఆ మాటను బట్టి మనకు అర్థమవుతుందా? మీరు విలువబెట్టి కొనబడేవాడు కనుక మనుషులకు దాసులు కాకండి. నన్ను చూడొద్దు అంటున్నాడు పౌలు గారు. సేవకుని కాదు చూడవలసినది, సేవకుని కాదు చూడవలసినది యేసుక్రీస్తుకు దాసులుగా ఉండాలి. యేసుక్రీస్తుకు దాసులుగా చేయాలి సేవకులు. ఎందుకంటే మనమంతా యేసుక్రీస్తుకు దాసులుగానే ఉండాలి. మనుషులుగా దాసులుగా ఉంటే నష్టపోతాం. నష్టపోయిన వాళ్ళను కూడా మనం బైబిల్లో చదువుకున్నాము. అలా కల్పన వాక్యాలు చెప్పుకొని వాళ్ళ లాభం సంపాదించుకోవడం చూస్తారు. పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి ఈరోజు లోకంలో, పెద్ద పెద్ద సంస్థలు, దానికి డైరెక్టర్లు, దానికి పెద్ద హోదాలు. అక్కడ స్టేజీల మీద అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళనే పొగుడుతూ ఉంటారు. ఇక వాళ్ళని వీళ్ళు పొగడడం, వీళ్ళని వాళ్ళని వేస్తుండడు. అక్కడ ప్రభు ఉండడు. వీళ్ళని వాళ్ళు పొగుడుకోవడాలు, వాళ్ళని వీళ్ళు పొగుడు. మరి ఏసేది యేసు ప్రభుని పక్కకి నెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళకి దాసులుగా చేసుకున్నారు. కానీ దేవుని బిడ్డల మనం అలా ఉండడానికి వీల్లేదు. మనము సంఘముగా మనమంతా కూడా యేసుక్రీస్తుకే దాసులుగా ఉండాలి. ఎందుకంటే ఆయనే రక్షకుడు, ఆయనే మనకు క్షమించే దేవుడు, ఆయనే మనకి నిత్య జీవం ఇచ్చేవాడు, ఆయనే రెండవ రాకడలో రాబోతున్న ప్రభు. అందుకే మనల్ని వెలనిచ్చి కొన్న మన ప్రభుకి దాసులము. పౌలుగానే నా వైపు చూడొద్దంటే పౌలుగారు అన్న మాట కదండి. మీరు మనుషులకు దాసులుగా ఉండకండి, నేనేదో గొప్ప అనుకు నన్ను చూడకండి అంటారు. ఆనాడు ఒక సందర్భాన్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటే, మరి పౌలు గారు అంటున్న మాటల్లో అప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి ఉందంట, సంఘంలో చాలామంది కొంతమంది అభిమానులుగా మారిపోయారట. అదే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనం చదువుకుంటే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, సహోదరులారా మీరందరూ, ఇప్పుడు మనమంతా సంఘమంతా ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువుని యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కానీ ఆయనకట సంఘములో కొంతమంది గొడవలు చేస్తున్నట్టుగా తెలిసిందట. 11వ వచనం మాట్లాడుతున్నాడు, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లెయ ఇంటి వాడు అని నాకు తెలియవచ్చును. మీలో ఒకడు ఏమంటున్నాడట అంటే పౌలుకు దాసుడు అయిపోయాడు, యేసుక్రీస్తుకు దాసుడు కాదు ఆయన. ఒకడు ఏమంటున్నాడట, నేను పౌలకు దాసుడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒక నేను కేఫా వాడను, ఇంకొకరు నేను క్రీస్తు వాడను అని చెప్పుకొనిస్తున్నారు. నా తాత్పర్యం అంటే మనుషులకు ఫ్యాన్స్గా అభిమానులుగా మారిపోతున్నారు. అభిమాన విశ్వాసులు ఉంటారండి. మనం అభిమానించవలసింది, మనము దాసులుగా ఉండవలసింది మన ప్రభువు కదా. కానీ ప్రభుని పక్కకి నెట్టేసి మనుషులకు అభిమానులుగా మారిపోయిన పరిస్థితి అప్పుడు కూడా ఉందట. ఒకడేమో నేను అపోల్లో వాడని అంటున్నాడట, ఒకడేమో నేను పేతురు వాడని అంటున్నాడట, ఒకడు నేను పౌలు వాడని అంటున్నాడట, ఇంకొక నేను క్రీస్తు వాడని అంటున్నాడట. ఏంటి క్రీస్తుని విభజించబడ్డాడా అంటున్నాడు. కింద చూడండి 13వ వచనం, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా. చూడండి దేవుని బిడ్డలారా, ఆ కాలములో కూడా ప్రారంభమైంది ఇది. ఈరోజు చాలా కనబడుతుందండి. చాలా స్టేజీలు ఎక్కి మైకిలు పట్టుకుంటే
పొగడ్తలు, ఒకరినొకరు పొగుడుకోవడం తప్ప యేసుక్రీస్తు కనబడడం లేదండి. కానీ అలా ఉండొద్దంటుంది వాక్యం. ఎందుకంటే యేసుక్రీస్తుకే మనం దాసులం, ఆయనే రక్షకుడు, ఆయన ద్వారానే పరలోకం. ఇది ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. నమ్మిన వాళ్ళకి రక్షణ, నమ్మకపోతే శిక్షను కూడా బైబిల్ చెప్తుంది. ఆ మాటలకి మనం లోబడి బతకాలి, ఆ మాటల్ని మనం నమ్మాలి. ఎందుకంటే దేవుని మాటలు ఏదో రాశానండి నేను అని తీసి చెప్పాను కదా మీకు. పిల్లలకి చదువు రావాలంటే పాఠ్య పుస్తకాలు ఎంత ముఖ్యమో, మన బ్రతుకు పుస్తకం, మన పనులకు నడిపించే ఈ పుస్తకంలో ఉన్న మాటలు అంతకంటే ప్రాముఖ్యమైన గొప్ప పుస్తకము మనము కలిగిన పుస్తకం, పరిశుద్ధ గ్రంథం. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథం ఈ రోజు మనతో మాట్లాడింది, ప్రశ్న వేసింది మనల్ని. నీవు ఎవరికి దాసులవో ఒక్కసారి ప్రశ్న వేసుకో. ఒకవేళ నీవేమైనా యేసుక్రీస్తుని పక్కకు పెట్టి నీ కోసం ప్రాణం పెట్టి విలువనిచ్చుకున్న ప్రభుని పక్కకు పెట్టి ఇంకేమైనా వేరే వాళ్ళకి దాసులుగా మారిపోతున్నావా, మనుషులకు దాసులుగా మారిపోతున్నావా? వద్దు, మమ్మల్ని చూడకండి, మనుషులకు దాసులుగా ఉండకండి అని ఖచ్చితంగా పౌలు గారు ఆనాడే చెప్తున్నారు. అంటే ఈ రోజుకు కూడా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా మనం అలా ఉండకుండా మనమంతా ఎప్పుడు కూడా క్రీస్తును సంతోషపెట్టే వారిగా, ఆయనకే దాసులుగా మనం ఉండే విధంగా చూసుకోవాలి. అలా చూసుకుంటూ మన భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాలి. మీరు ప్రశ్న వేసుకోండి, ఇప్పుడు మీరు ఎవరికి దాసులు, నేను ఎవరికి దాసురాలో ఒకసారి ప్రశ్న వేసుకోండి. నిజంగా నువ్వు క్రీస్తుకు దాసురాలుగా ఉంటే నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు. లేదా యేసుక్రీస్తుకు దాసులం లేకుండా ఇంకేమైనా మనుషులు నువ్వు దాసులుగా మారిపోతే ప్రమాదంలో ఉన్నావు. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాపోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలునైనా. గొప్ప దేవుడునైనా, గొప్ప మాట దినాన అందరితో మాట్లాడే దాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా మరి ఎంతోమంది ఇంకా కూడా మనుషులకి అభిమానులుగా మారిపోయి, మనుషులకు దాసులుగా మారిపోయి, యేసుక్రీస్తుని పక్కన పెట్టిన పరిస్థితులు కనబడుతున్న ఈ దినాల్లో కూడా మరి మాతో ఇంత గొప్ప మాటలు మాట్లాడి మేము మనుషులను సంతోషపెట్టేవారుగా ఉండక యేసు ప్రభువాన్ని సంతోషపెట్టేవారుగా ఉండాలని, మేమంతా కూడా ప్రభువుకే దాసుడుగా ఉండాలని. ఎందుకు ఉండాలి అంటే మా ప్రభు మా కోసము రక్తం చిందించి ఆ పరిశుద్ధ రక్తం అనే వేల ద్వారా మమ్మల్ని కొన్నాడని మాతో ఖచ్చితంగా మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అలా ఉంటాము నాయన. శక్తిని దయచిన మా ప్రభుకే మేము దాసులుగా ఉంటాము నాయన. మా ప్రభును సంతోషపెట్టేవారుగా ఉంటాము. శక్తిని, బలాన్ని, ఆత్మను మాకు దయచేయండి తండ్రి. ఇప్పటివరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినమోతులందరూ ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.